హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి టమాటా పెరుగు పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, వాము, ఇంగువ, తాలింపుకి ఇవన్నీ వేసి ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు కొద్దిగా నేను 2 టమాటాస్ తీసుకున్నాను. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక అంగుళం అల్లం ముక్క వేస్తున్నాను నేనైతే. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి పోపులో. ఈ పోపు అంతా తాలింపు అంతా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత ముందే వేసేస్తే వాటర్ వచ్చేస్తుంది. సాల్ట్ కొద్దిగా వేగిన తర్వాత వేసాను నేను. వేయించిన తర్వాత మగ్గాలండి బాగాను. టమాటా ముక్క మెత్తగా మగ్గిందో లేదో చూసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేయాలండి. ఇంకా మగ్గలేదు కాబట్టి నేను ఇంకా వేయలేదు. ఇంకా చూడండి, కొద్దిగా వేగింది, ఇంకొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసి ఇంకొక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత కట్టేయాలండి. మనం చేసేది పెరుగు పచ్చడి కాబట్టి వేడి మీద కలపకూడదు. పెరుగులో చల్లారిన తర్వాతే కలపాలి. అందుకని నేను వేయించిన తర్వాత కాసేపు పక్కన ఉంచేసానండి. తర్వాత కలిపాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇందులో వామది వేసాం కదా, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అది బాగుంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు కడుపు నొప్పి ఇవన్నీ అంటూ ఉంటారు కదా. మనం నార్మల్గా ఈ వామ్ వాటర్ అది ఇచ్చామనుకోండి, తాగరు, తినరు. కాబట్టి ఇందులో యాడ్ చేసేస్తాం కాబట్టి ఇలాంటివి పెడితే అది కూడా తగ్గుతుంది. చాలా ఈజీ అండి. క్యారేజీ బాక్సెస్కి దానికి కూడా బాగుంటుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. నేను వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటాను ఇది. అంతే అండి, చాలా ఈజీ. ఇవన్నీ వేగిన తర్వాత చల్లారిపోయిన దాన్ని తీసుకుని పెరుగులో కలిపేయడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏంటి వాడుతుంది